హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ ఓపెన్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే ఫస్ట్లో మనకు టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మనకు మిడిల్లో ఇక్కడ ఎఫెక్ట్స్ ఇస్తాను. మళ్ళీ టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఎఫెక్ట్ ఇస్తాను. ఇక్కడ లాస్ట్లో ఒక ఎఫెక్ట్ ఇస్తాను. ఇట్లా చూసుకోండి. చూసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేసింది. మనకు డిస్క్రిప్షన్ ఇచ్చిన ఫాంట్ లింక్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇలా క్లిక్ చేసుకొని ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపుట్ ఫాంట్స్ ఉంది కదా, ఫాంట్స్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ రీసెంట్ ఆప్షన్ ఉంది కదా, రీసెంట్లో పెట్టేసుకోండి. మనకు ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ఫస్ట్లోకి వచ్చేస్తుంది. ఇలా క్లిక్ చేసుకుంటే మనకు ఫాంట్ అనేది ఇక్కడ అప్లై అయిపోతుంది. ఇక్కడ సైడ్ ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకుంటే మనకు ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. ఇలా ఇక్కడ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో అయినా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ సింబల్ ఇక్కడ ఉంటుంది. క్లిక్ చేసుకుంటే మనకు ఫాంట్ ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది. ఓకే, నేను ఫస్ట్ ఫోటో పెట్టేసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఫాంట్ ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని సేమ్ మళ్ళీ ఫోటో వేరేది సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఫోటో రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటో అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే ఫోటో పైన క్లిక్ చేసుకొని కొంచెం జూమింగ్ 2 ఫింగర్స్ ఇలా చేసుకొని పైన డాట్ని ఇట్లా పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇట్లా సెట్ అయిపోతుంది. ఓకే, ఇలా చూసుకొని చేసేసుకోండి. చూసుకున్న తర్వాత నేను ఫోటో బ్యాక్ పెట్టేసుకుంటాను. ఇక్కడ వచ్చేసండి 10.1 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి. లైన్గా ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డేస్ క్లిక్ చేసి ఫుల్ కాంబినేషన్ తీసుకొని ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియం నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బటన్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మనకు ఫోటో అనేది రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఫస్ట్ ఇలా ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా ఓకే, నేను ఫస్ట్ ఫోటో పెట్టేసుకున్న తర్వాత ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్టల్ పక్కన ఆరో పైన ఆరో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ టైమర్ని ఆఫ్ చేసుకొని పేస్ట్ ఆప్షన్ ఉంటుంది, పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయిపోతుంది. ఇలా సేమ్ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ డైరెక్ట్ పేస్ట్ స్టైల్ కూడా ఇస్తుంది, సరిపోతుంది. పైన 3 డేస్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. ఫోటో అడ్జస్ట్మెంట్ కాబట్టి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని 2 ఫింగర్స్ అండి. మళ్ళీ లాస్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్ తీసుకోండి. ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఓకే, అడ్జస్ట్మెంట్ చేసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.